Recording in progress. Hi. Yes, good afternoon everyone. Had your lunch? Completed and so Zoom lo వాళ్ళకి voice and everything is audible and visible. ఆడియో అండ్ వీడియో క్లియర్గా ఉన్నాయండి. ఒకసారి కన్ఫర్మ్ చేయండి జూమ్లో ఉన్న వాళ్ళు. ఓకేనండి, సూపర్. సో టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ది సో ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాసెస్ జరిగాయండి, విన్నారేమన్నా ఇవాళ ఫస్ట్ డే? ఓకే, జస్ట్ లైక్ సిలబస్ ఎలా ఉంటుంది ఏంటని అదే డిస్కస్ చేశాను. సో ఇన్ టుడే సెషన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద సబ్జెక్ట్లోకి ఇవాళ ఎంటర్ అవబోతున్నాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ సబ్జెక్ట్ నేర్చుకోబోతున్నాం అండి? తెలుసా నేను ఏం టీచ్ చేస్తాను? లా. సూపర్. సో యాక్చువల్గా ఏంటండి అంటే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేంత వరకు కూడా ఎకనామిక్స్ నేర్చుకున్నారు ఎకనామిక్స్. సూపర్. మ్యాథ్స్ కూడా నేర్చుకునే ఉంటారు కదా. స్టాట్స్ అనేది కొంచెం ఇక్కడ మ్యాచ్ అవుతూ వస్తూ ఉంటుంది. అండ్ ఒకవేళ ఎంఈసీ స్టూడెంట్స్ అయితే దే ఆల్రెడీ కంప్లీటెడ్ ది అకౌంట్స్ ఆల్సో. అకౌంట్స్ కూడా వాళ్ళు సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ అయిపోయి ఉంటుందండి. వీళ్ళు ఎవరు ఉన్నారు ఎంఈసీ? మీరు ఎంఈసీ అనండి. అకౌంట్స్ కామర్స్ చదువుకున్నారా? సో అకౌంట్స్లో కూడా మీకు అసలు బేసిక్ డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, జనరల్ ఎంట్రీస్ ఇవన్నీ చదువుకొని ఉంటారు. లా చదువుకున్నారా? లా చదివారండి ఎక్కడన్నా? ఇంటర్లో 10th ఎక్కడన్నా చదివారా? చదవలేదు కదా. ఏంటండి బీకామ్లో బీకామ్ అయితే ఓకే, సో కొంచెం పార్ట్ అనేది కవర్ అవుతుంది. బట్ ఓన్లీ త్రూ ద ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటండి అంటే అసలు లా సబ్జెక్ట్ ఎక్కడ టచ్ అవ్వలేదు. ఎకనామిక్స్ టచ్ అయింది, మీకు ఫౌండేషన్లో ఎకనామిక్స్ ఉంది. అంటే కొత్త సబ్జెక్ట్ కాదు, అంటే తెలిసిన సబ్జెక్ట్నే కొంచెం ఎక్స్పాన్షన్ ఇక్కడ చేస్తాం మనం. మ్యాథ్స్ ఆల్రెడీ అసలు ఇంటర్మీడియట్లో అయితే ఒక రేంజ్లో ప్రిపేర్ అయి ఉంటారు కదా. సో మ్యాథ్స్ లైక్ మీరు ఆల్రెడీ ఇంటర్లో బట్టి మొత్తం నేర్చుకుంటారు కదండి కదా. కొన్ని క్వశ్చన్స్ ఉంటే అవి ప్రిపేర్ అయిపోతే వచ్చేస్తాయి. అలా ప్రిపేర్ అయ్యారా? మ్యాథ్స్లో స్ట్రాంగ్గా వీక్ అండి మీరు? మీడియమా? ఓకే, అలా మ్యాథ్స్ నేర్చుకొని ఉంటారు. అండ్ ఎంఈసీ కాబట్టి అకౌంట్స్ కూడా నేర్చుకున్నారు. బట్ దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ విచ్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఓన్లీ ఇన్ ద ఫౌండేషన్లో ఒక సపరేట్ సబ్జెక్ట్ లాగా ఇక్కడ నేర్చుకోబోతున్నారు. అవునా? అంటే లైక్ యూ డిడెంట్ లెర్న్ టెల్ ఎక్కడ కూడా మనకి ఇప్పటివరకు మీరు లా సబ్జెక్ట్ అనేది టచ్ అవ్వలేదు, ఇక్కడే నేర్చుకోబోతున్నారు. సో గెస్ చేయగలరా అసలు లా అంటే ఏంటనేది? లా అంటే ఏంటండి? ఒక లా జనరల్గా మీకు జనరల్గా చెప్పండి. జూమ్లో వాళ్ళు కూడా ఆన్సర్స్ చేయాలి. సో లా అంటే ఏంటండి? సూపర్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంకా అండి, ఇంకా జూమ్లో వాళ్ళు ఏమైనా చెప్తారా? మెసేజ్ చేస్తున్నారండి. సో సార్ ఐఎమ్ ఎంపీసీ స్టూడెంట్ ఇంటర్. సూపర్ అండి. ఓకే, సో అకౌంట్స్ ఇప్పుడు నేర్చుకుంటారు, బట్ ఎంపీసీ వాళ్ళకి ఆల్రెడీ వస్తుంది కాబట్టి. ఇంకా లా అంటే ఏంటండి? ఒక జస్టిస్. సూపర్, ఒక జస్టిస్. ఇంకా అండి, మంచిగా చెప్తున్నారు, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. యాక్ట్స్. లా అంటే యాక్ట్స్ అంటే అండి. సూపర్, చాలా తెలుసండి. ఇంకా ఇంకా చెప్పండి. ఏంటండి ఏంటి ఏమైనా చెప్తున్నారా? ఓకే, అచ్చా, ఇవన్నీ చెప్తున్నారు కదా. అసలు వై లా అసలు ఎందుకండి? వై? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లా? లా ఏంటో చెప్పారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నారు, జస్టిస్ అన్నారు, యాక్ట్స్ అన్నారు, ఇవన్నీ ఓకే. అసలు ఎందుకు లా అనేది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయాలి? ఏంటండి? అంటే రెగ్యులేట్ చేయడానికా? రెగ్యులేట్ చేయడానికి. రెగ్యులేషన్ లేకపోతే, ఒక ట్రాఫిక్ రూల్ లేకపోతే మనకి
ట్రాఫిక్ అసలు హైదరాబాద్లో ఇలా ఉంటుందా? ఒకవేళ ట్రాఫిక్ రూల్స్ లేకపోతే జస్ట్ ఒక 10 మినిట్స్ సిగ్నల్స్ ఎక్కడ వర్క్ చేయకపోతే చాలండి, రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. ఈ లైన్లో నుంచి వచ్చే వాళ్ళు ఈ లైన్లో వస్తారు, ఆ లైన్లో నుంచి వచ్చే వాళ్ళు అలాగా మెయిన్ రోడ్ అంతా జామ్ అయిపోతుంది. ఎందుకు? ఒక ట్రాఫిక్ సిగ్నల్ సరిగా వర్క్ చేయకపోతే. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే ఫస్ట్ వెళ్ళేది ఎవరండి? ట్రాఫిక్ పోలీస్ వెళ్తారు అక్కడికి. ఎందుకు? మొత్తం రెగ్యులేట్ చేస్తారు అతను, ఇటు వెళ్ళాల్సిన వాళ్ళు ఇటు పంపించడం, సో అందరిని స్టాప్ చేయడం, ఒక ప్రాపర్ మెజర్మెంట్ చెక్ చేసి ఎవరిని ఎటు పంపించాలనేది హీ విల్ డిసైడ్. అలా డిసైడ్ చేసినప్పుడే కదా లైక్ ట్రాఫిక్ అంతా కూడా కూల్గా వెళ్తుంది వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా. ఇప్పుడు హైదరాబాద్లో ఇంత పాపులేషన్ అండ్ ఇన్ని వెహికల్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా ట్రాఫిక్ జామ్ అవ్వాలి. కానీ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఎలా వెళ్తుంది సార్? లైక్ హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, ఇలా మనకి సిటీస్ ఏదైతే ఉన్నాయో, మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, హెవీ పాపులేషన్, హెవీ వెహికల్స్ ఉంటాయి. అయినా కానీ ట్రాఫిక్ అనేది హెవీగా లైక్ జామ్ అవ్వకుండా, డ్యామేజ్ అవ్వకుండా స్మూత్ వేలో ఎలా వెళ్తుందండి అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద రూల్స్ గివెన్ బై ద ట్రాఫిక్ పోలీస్. ట్రాఫిక్ పోలీసు రూల్స్ ఉంటాయండి, రాంగ్ రూట్లో వెళ్ళకూడదు, సో వన్ వేలో వెళ్ళకూడదు, ఇలా వన్ వేస్ ఇలా కన్స్ట్రక్షన్ చేయడం వల్లే కదా వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఫ్రీగా. అదే వన్ వేలో మీరు వెళ్తున్నారు, ఇంకొకరు కూడా వస్తున్నారు, ఎవరు అసలు ఇద్దరు వెళ్ళలేరు, అవునా? ఒక వెహికల్ ఒక లైన్లో వస్తుంది, ఇంకో వెహికల్ కూడా వస్తుంది అనుకోండి, ఇద్దరు ఆగిపోవాలి అక్కడ, అంతే. చిన్న రోడ్స్ అవి. సో అంటే అలా అవ్వకుండా ఉండాలంటే ఒక రెగ్యులేషన్ ఈజ్ మ్యాండేటరీ. అంటే ఒక రెగ్యులేషన్ ఉన్నప్పుడే అక్కడ పర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్గా జరుగుతుంది, అవునా? అంటే ఒక యాక్టివిటీ మనం ఏదైతే చేయాలో అది చేయాలంటే ఒక రెగ్యులేషన్ కావాలి. అది లేకపోతే, రెగ్యులేషన్ లేకపోతే ఏమవుతుందండి? సో సమ్ డ్యామేజెస్ ఎక్కువ జరగడానికి ఛాన్స్ ఉంటుంది, అవునా కదా? ఏంటండి? యాక్సిడెంట్ జరుగుతాయి, ఈజీగా జరుగుతాయి. సో ఇద్దరు ఒకటే రూట్లో రావడం, యాక్సిడెంట్ అయిపోవడం. యూటర్న్స్ ఏమి లేవు, ఎలా పడితే అలా వెళ్ళిపోవడం, సిగ్నల్స్ ఏమి లేవు, క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. నడిచే వాళ్ళకి పెడెస్ట్రియన్స్కి కావాలా, సో వాళ్ళు నడవడానికి కొంత టైం ఇవ్వాలా. సో అది లేకుండా మీరు సిగ్నల్ లేకపోతే వెళ్ళిపోతూనే ఉంటారు కదా. సో ఇట్ లీడ్స్ టు సో మెనీ డిస్ట్రాక్షన్స్. అలాగే లైక్ జనరల్గా కూడా ఒక లా అనేది ఏంటంటే అంటే కంపల్సరీగా కావాలి టు రెగ్యులేట్ పర్టికులర్ థింగ్స్. ఒక పర్టికులర్ థింగ్ని మనం రెగ్యులేట్ చేయాలంటే లా మ్యాండేటరీ అండి, అవుతుందా? అలా ఉంటే ఒక లా ఉంటేనే లైక్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ప్లేస్, కరెక్ట్గా ఉంటుంది. సో మనం అప్పుడప్పుడు ఫర్ గుడ్ గవర్నెన్స్. ఎస్ మనీషా, ఫర్ గుడ్ గవర్నెన్స్, అంతే కదా? సో గవర్నెన్స్ అంటే అదేనండి, రెగ్యులేట్ చేయడానికి. సో ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ ఉండాలంటే లా అనేది మ్యాండేటరీగా కావాలి, క్లియర్. అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే సింపుల్ అండి, ఇక ఎవ్రీవేర్ ఇలాగా ట్రాఫిక్లో కావచ్చు, సో మనం ఎక్కడన్నా బయట పబ్లిక్ ప్లేసెస్లో కావచ్చు, కొన్ని రాస్తూ ఉంటారు, ఇక్కడ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఒక థింగ్స్ ఉంటేనే కరెక్ట్గా ఫాలో అవుతారు. అది లేకపోతే సో ఎవ్రీ వన్ విల్ లైక్ మేక్ ఏంటండి అంటే డిస్ట్రాక్షన్స్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. హైవేస్ ఉంటాయా? హైవేస్ వెళ్ళినప్పుడు మీకు చాలా ఇండికేషన్స్ ఉంటాయి, ఈ లైన్లోనే వెళ్ళాలి, ఇంత స్పీడ్ మెయింటైన్ చేయాలి, ఇక్కడ ఇంత స్పీడ్ మెయింటైన్ చేయాలి, లైన్ క్రాస్ చేయకూడదు, ఇలా ఉంటాయండి. ఆ రూల్స్ ఉన్నప్పుడే కదా మీరు కరెక్ట్ వేలో వెళ్తారు. స్పీడ్ మీటర్స్ ఉంటాయి మనకి, అక్కడక్కడ వెళ్తున్నప్పుడు 60 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు, 50 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు, నెంబర్స్ ఉంటాయా? దాని మీనింగ్ ఏంటి? అది ఒక డేంజర్ రూట్, ఆ రూట్లో మీరు మ్యాక్సిమం 50 కంటే ఎక్కువ వెళ్ళకూడదు, లేదా 40 కంటే ఎక్కువ వెళ్ళకూడదు. కొన్ని చోట్ల మనకి మరీ డౌన్కి ఏదైనా ఉంటే 10-20 స్పీడే చెప్తారు, అంటే మ్యాక్సిమం అంత స్పీడ్ కంటే మీరు ఎక్కువ వెళ్ళకూడదు. అలా వెళ్తే ఏమవుతుంది? ఇట్ విల్ క్రియేట్ ఏ డిస్ట్రక్షన్, డ్యామేజ్, యాక్సిడెంట్ అవుతుంది. దట్స్ వై మీకు స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయండి అంటారు. అక్కడక్కడ కొన్ని బ్రిడ్జెస్ దగ్గర యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని రాస్తుంటారు. అంటే ఏంటి? అదొక యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, అంటే అక్కడ యాక్సిడెంట్ జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని. అలా ఇండికేషన్ ఇచ్చినప్పుడే కదా మనం కరెక్ట్గా వెళ్తున్నాం. అలా ఇండికేషన్స్ ఏమీ లేకపోతే మనకి ఎలా తెలుస్తుందండి? సో మనం వెళ్తూనే ఉంటాం, అవుతుందా? సో లైక్ అలాగే సైడ్ వేస్ అంటే ఎవ్రీథింగ్ ఇలా రోడ్ రిలేటెడ్గా ఏదైతే చదువుకుంటున్నామో, నాట్ ఓన్లీ రోడ్ అండి. సో ఇలా టోటల్గా ఎకానమీ మొత్తాన్ని కూడా కరెక్ట్గా మనం రూల్ చేయాలి, రెగ్యులేట్ చేయాలంటే లాస్ అనేది ఇంపార్టెంట్. ఒక లా మ్యాండేటరీగా ఇంపార్టెంట్. అలా మనకి ఇండియాలో మల్టిపుల్ లాస్ ఉన్నాయండి, థౌజండ్స్ ఆఫ్ లాస్ ఉన్నాయి. అంటే అన్ని లాస్ని బేస్ చేసుకొని ఇండియా అనేది లైక్ కరెక్ట్ వేలో రన్ అవుతుంది, అదవుతుందా? దట్స్ ఇట్. యాక్చువల్గా ఈ లాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలా వస్తాయండి అంటే దీస్ ఆల్ విల్ కమ్ ఇంటర్ ద యాక్ట్స్. డిఫరెంట్ యాక్ట్స్లో వస్తూ ఉంటాయి. యాక్ట్స్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్,
సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. యాక్ట్స్ అని చెప్తున్నామా అంటే ఈ లా ఏదైతే ఉందో ఈ లానే మనం మల్టిపుల్ యాక్ట్స్లో ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అండ్ అందులో మనం చదువుకునేది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఓకేనా? సో యాక్చువల్గా అసలు యాక్ట్ ఎలా వస్తుంది సార్, యాక్ట్ ఎలా ఫామ్ అవుతుంది గెస్ చేయగలరా? అసలు ఒక యాక్ట్ని ఎవరు తీసుకొస్తారు చెప్పగలరండి? ప్రైమ్ మినిస్టరా, సీఎమ్మా, ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు ఒక యాక్ట్ కావాలి కదా మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రూల్సే ఉంది. సో ట్రాఫిక్ రూల్స్కి ఒక యాక్ట్ కావాలి, అవునా? స్టేట్ యాక్ట్స్ ఉంటాయి. సో మీరు ఎక్కడెక్కడ చూస్తూ ఉంటారు, మెట్రో యొక్క పిల్లర్స్ మీద రాస్తూ ఉంటారండి, స్టిక్ నో బిల్స్, లైక్ ఇఫ్ ఎనీ వన్ వైలేట్స్ ద ప్రొవిజన్స్ దే విల్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ ది స్టేట్ యాక్ట్ అండ్ మెట్రో యాక్ట్. ఇలా యాక్ట్, ఆ యాక్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ యాక్ట్ అసలు ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తారు? మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, మీరు ఇంట్రొడ్యూస్ చేస్తారండి. మీరు ఒక యాక్ట్ రాసి పంపించవచ్చా? మరి ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తారు యాక్ట్ అనేది? గెస్ చేయండి జనరల్గా. ఏంటండి? గవర్నమెంట్. యాక్చువల్గా ఏంటండి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూడండి. యాక్ట్ స్టార్ట్ అవ్వకముందు, ఒక యాక్ట్ అనేది రాకముందు దట్ విల్ బీ కాల్డ్, దానికంటే ముందుగా బిల్స్ ఉంటాయి. బిల్ చూసి ఉంటారు కదా, బిల్లు పార్లమెంట్లో మేము ఒక బిల్ పాస్ చేసాం, అందరి దగ్గర అప్రూవల్ తీసుకోవాలి, అలా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడన్నా విన్నారా? పార్లమెంట్లో మెంబర్స్ ఉంటారు కదండి, పార్లమెంట్ మెంబర్స్ ఉంటారా? సో లైక్ ఒక బిల్ అనేది రాస్తారండి, అంటే ఒక డ్రాఫ్ట్ కాపీ. ఇది ఒక లైక్ ఏంటంటే అంటే ఒక యాక్టే ఏం చేయాలి ఏంటి దాని రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక డ్రాఫ్ట్ కాపీ అనేది బిల్ అనేది రాయడం జరుగుతుంది. డ్రాఫ్ట్ అంటే నాట్ ఫైనలైజ్డ్, జస్ట్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా రూల్స్ ఉంటే బాగుంటుంది, ట్రాఫిక్ రూల్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఒక బిల్ అనేది రాస్తారు. ఆ బిల్ తీసుకొచ్చి ఇట్ విల్ బీ ప్రజెంటెడ్ ఇన్ ద పార్లమెంట్. ఎక్కడ సార్ పార్లమెంట్లో ఎక్కడండి అంటే ఇట్ విల్ బీ ప్రజెంటెడ్ బోత్ ఇన్ ద లోక్సభ అండ్ రాజ్యసభ. లోక్సభలో కూడా ఈ బిల్ తీసుకొచ్చి చూపిస్తారండి. పార్లమెంట్లో అందరూ కూర్చుంటారు, మెంబర్స్ అందరూ కూర్చున్న తర్వాత బిల్ కాపీ అందరికీ ఇస్తారు. ఇదిగోండి మేము ఒక యాక్ట్ తీసుకొద్దాం అనుకుంటాం ట్రాఫిక్ రిలేటెడ్గా, సో మీరందరూ యాక్సెప్ట్ చేస్తారా? ఇలా అందరికీ ఆ బిల్ చూపించి అందరూ చదువుకుంటారు. మెంబర్స్ అందరూ పార్లమెంట్లో ఎవరు ఉంటారండి? మెంబర్స్ ఎవరు? ఎంపీస్, మినిస్టర్స్ వీళ్ళు ఉంటారా? సో దే విల్ చెక్ విత్ ద బిల్. ఇచ్చిన బిల్ అంతా చదువుకొని ఎస్ ఇలా చేయడం వల్ల నిజంగా ఇండియాకి యూజ్ ఉంటుంది అనుకుంటే దే విల్, అందరూ కూడా చదువుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓటింగ్ అడుగుతాం, చెప్పండి మీరందరూ యాక్సెప్టెడ్ అయినా అలా అడిగి మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ యాక్సెప్ట్ చేశారనుకోండి ఆ బిల్ అనేది ఫైనలైజ్ అవుతుంది. అదవుతుందా? మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ ఓకే చెప్పారనుకోండి, ఎస్ ఆ బిల్ పట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళాలండి అంటే ఆ బిల్ తీసుకెళ్ళి వీ నీడ్ టు గివ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ బిల్ అండి? ద బిల్ విచ్ వాజ్ యాక్సెప్టెడ్ ఇన్ ద పార్లమెంట్. లోక్సభ అండ్ రాజ్యసభలో ఏదైతే బిల్ పాస్ అయిపోయిందో, ఏదైతే యాక్సెప్ట్ చేశారో ఆ డ్రాఫ్ట్ కాపీని తీసుకెళ్ళి ప్రెసిడెంట్కి ఇస్తాం. ప్రెసిడెంట్ ఆల్రెడీ మెంబర్స్ అందరూ యాక్సెప్ట్ చేశారు, అందరూ కూడా ఓకే చెప్తున్నారు ఈ యాక్ట్ తీసుకోవడానికి, సో మీ అప్రూవల్ కావాలి అని ప్రెసిడెంట్కి ఇస్తారు. ప్రెసిడెంట్ విల్ చెక్ ద ఎవ్రీథింగ్ అండ్ ప్రెసిడెంట్ విల్ డూ ద సిగ్నేచర్. ఆన్ ద బిల్. సిగ్నేచర్ చేస్తారండి ఆ బిల్ మీద. దట్స్ ఇట్. ఆ బిల్ మీద ఎప్పుడైతే సిగ్నేచర్ చేశారో దెన్ ఇట్ బికమ్స్ ఆటోమేటికల్లీ యాక్ట్ అవుతుంది. అదొక యాక్ట్ అవుతుంది. అంటే యాక్ట్ అంటే ఏంటి? జనరల్గా యాక్ట్ అంటే ఏంటి? యాక్ట్ లాలో కాదు, జనరల్గా మీరు ఎక్కడన్నా విన్నారా యాక్ట్ అని? చెప్పండి, ఎక్కడండి? డూయింగ్ సంథింగ్. సూపర్. ఇంకా అండి? అంతే, డూయింగ్ సంథింగ్. ఒక యాక్ట్ మనం ఎక్కడన్నా చిన్న కన్సర్ట్స్ కానీ షోస్ కానీ జరుగుతుంటే ఏమని చెప్తాం? అతను బాగా యాక్ట్ చేశారు, ఇతను బాగా యాక్ట్ చేశారంటాం. అంటే ఒక యాక్టివిటీని, ఒక థింగ్స్ అనేది చేయడం. ఇక్కడ కూడా అంతే. యాక్ట్ అంటే ఏంటండి అంటే ఇక దిస్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్. ఇక ఇప్పుడు నుంచి మీరు ఏదైతే బిల్ రాసుకొచ్చారో ఇప్పుడు ఆ బిల్ ఇప్పటి నుంచి పనిచేస్తుంది. ఇంకా అర్థవుతుందా? ఒక బిల్ ఏదైతే మీరు ఇప్పటి వరకు బిల్ రాసారో, ఒక డ్రాఫ్ట్ రాసేది పని చేయలేదు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సిగ్నిఫికెన్స్. అసలు ఆ బిల్కి ఎలాంటి మూమెంట్ కూడా లేదు. ఎప్పుడైతే ప్రెసిడెంట్ సైన్ చేశారో ఇక ఆ ప్రెసిడెంట్ సైన్ చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి కూడా ఆ బిల్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అంటే అప్లికబిలిటీలోకి వస్తుంది. అందరికీ చెప్తారు, నోటిఫికేషన్లో రిలీజ్ చేస్తారు. అఫీషియల్ గెజెట్ అని ఉంటుంది, అంటే గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది. గవర్నమెంట్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. అందరూ చదువుకోవాలి. ఇంకా ఎస్ ఇలా చేస్తే ఇలా అంట, ఇలా చేస్తే ఇలా అంట, రోడ్డు క్రాస్ చేస్తే ఫైన్ ఇలా అంట, ఇప్పటి నుంచి కొత్త బిల్ వచ్చింది, కొత్త యాక్ట్ వచ్చింది, అందరూ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ డే నుంచి ఎప్పుడైతే యాక్ట్లో కమెంట్స్ ఎప్పుడైతే అది యాక్టివిటీలో వచ్చిందో, సో నెక్స్ట్ టైం నుంచి రోడ్లో ఎవరైనా అలా అయితే సేమ్ పనిష్మెంట్ విల్ బి అట్రాక్టెడ్.
అవుతుందా? అంటే స్టార్టింగే యాక్ట్ ఫామ్ అవ్వట్లేదండి. ఒక యాక్ట్ ఫామ్ అవ్వాలంటే ఇప్పుడు చెప్పండి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ వీ నీడ్ టు డ్రాఫ్ట్ ది బిల్. ఓకేనా? నెక్స్ట్ ఏంటండి? ఎగ్జాక్ట్లీ పార్లమెంట్ అంటే ఎక్కడండి? అండ్ రాజ్యసభ రెండిట్లో కూడా ప్రజెంట్ చేయాలి. ఆ తర్వాత అక్కడ ఏం రావాలి మనకి? అప్రూవల్ రావాలి. లోక్సభ అండ్ రాజ్యసభలో అప్రూవల్ వచ్చిందనుకోండి, దెన్ ఇట్ విల్ బి సెండ్ టు ది, ఎవరు సెండ్ చేస్తాం? ఎగ్జాక్ట్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. వన్స్ ఈ అప్రూవ్డ్ ద సేమ్ థింగ్, అంటే అప్రూవ్డ్ అంటే ఏంటి? సిగ్నేచర్ చేసిన వెంటనే ఇట్ విల్ బికమ్ యాజ్ ఏ యాక్ట్ అవుతుంది. ఇట్ విల్ బికమ్ అన్ యాక్ట్. అర్థమైందంటే ఒక యాక్ట్ ఎలా వస్తుందో? సూపర్. ఓకేనండి, అర్థమైందా ఒక యాక్ట్ ఎలా ఫామ్ అవుతుంది అనేది? ఎగ్జాక్ట్లీ. మెటీరియల్స్ ఇచ్చారా? మెటీరియల్ ఏమైనా ఇచ్చారా మీకు? కార్ రిలేటెడ్ ఏమి ఇవ్వలేదండి. ఏంటండి? ఓకే. సో దిస్ ఈజ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఉన్నాయండి ఇందులో. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ స్టార్ట్ విత్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఓకేనా? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఇక్కడ ఇయర్ ఉంది కదా, దీని మీనింగ్ ఏంటి చెప్పగలరా? ఇక్కడ ఇయర్ ఉంది కదా, ఈ ఇయర్ యొక్క మీనింగ్ ఏంటి చెప్పగలరా? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు చెప్పండి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఏదైతే ఉందో అది ఎలా ఫామ్ అయి ఉంటుంది? ఎలా ఫామ్ అయి ఉంటుంది చెప్పండి. సేమ్ చెప్పండి. ఫస్ట్ డ్రాఫ్ట్, తర్వాత పార్లమెంటు, నెక్స్ట్ అండి అప్రూవల్ ఆఫ్ ది మెంబర్స్, నెక్స్ట్ అండి ప్రెసిడెంట్. ఓకేనా? సూపర్ అండి. పార్లమెంట్ ఎప్పుడు ఫామ్ అయిందండి? ఇండియాలో పార్లమెంట్ ఎప్పుడు ఫామ్ అయింది జనరల్గా? కాన్స్టిట్యూ 19
1947. అచ్చా, ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందండి? చాలా టఫ్ క్వశ్చన్, చాలా టఫ్ క్వశ్చన్ సార్. 10th లోనే వచ్చిపోయారు ఇవన్నీ కూడా. 1947లో మనకి ఏమొచ్చిందండి ఇండిపెండెన్స్. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, 1947కు ముందు ఏముంది ఇండియాలో? ఎవరున్నారండి? అంటే బ్రిటిషర్స్ చెక్ చేసుకుంటున్నారు. అంటే బ్రిటిషర్స్ ఆర్ రూలింగ్ ద ఇండియా. ఈ పీరియడ్ అంతా బ్రిటిషర్స్, అవునా? అంటే మనకి పార్లమెంట్ ఎప్పుడు వచ్చింది? పార్లమెంట్ కావచ్చు, ఇవన్నీ ఇండియన్ పార్లమెంట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఎప్పుడు వచ్చాయండి అంటే 1947 తర్వాత వచ్చాయి. ఒక పార్లమెంట్ ఉండాలి అని ఎక్కడ ఉందండి? కాన్స్టిట్యూషన్లో ఉంది. అంటే 1947 తర్వాత మనకేంటండి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం అండి, తెలుసు కదా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో క్లియర్గా రాశారు, ఏమేమి రాశారండి? సో ఒక పార్లమెంట్ ఉండాలి, గవర్నమెంట్స్ ఎలా ఉండాలి, ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాశారు. ఇప్పుడు చెప్పండి, 1872లో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వచ్చింది. అంటే ఎలా వచ్చి ఉంటుందండి? పార్లమెంట్ లేదు కదా అప్పుడు. పార్లమెంట్ ఉందా అప్పుడు? పార్లమెంట్ లేదు. అసలు పార్లమెంట్ లేదు, గవర్నమెంట్స్ మన ఇండియన్ గవర్నమెంట్స్ లేవు. అండ్ అలాగే లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు ఉంటారండి అక్కడ? బ్రిటిషర్స్ కదా. ఇండియా ఎక్కడుంది? ఇండియా ఉందా? 1947లో అంతా బ్రిటిషర్స్ రూల్ అది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు అపాయింట్ అవుతారు? అంటే ఇక్కడ మీనింగ్ ఏమై ఉంటుంది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ రిలేటెడ్గా? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఏదైతే ఉందో, దిస్ వాజ్ రియల్లీ ఫార్మ్డ్ బిఫోర్ ద ఇండిపెండెన్స్. నిజంగా బిఫోర్ ఇండిపెండెన్సే స్టార్ట్ అయిందండి. బిఫోర్ ఇండిపెండెన్సే రాశారు. మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ యాక్ట్ ఎప్పుడు రాశారు? 1872. ఇప్పుడు గెస్ చేయండి, ఎవరు రాసుంటారండి? బ్రిటిషర్సే రాసుంటారు. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ రాస్తుంది. కానీ 1872లో ఇండియన్ గవర్నమెంట్ ఉందా? లేదు, బ్రిటిషర్స్ ఉన్నారు కాబట్టి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వాజ్ రిటన్ బై ది బ్రిటిషర్స్. అర్థం ఉందా? అంటే పార్లమెంటు ఈ ప్రాసెస్ జరిగి ఉండదు ఈ యాక్ట్కి. ఈ ప్రాసెస్ జరగలేదండి. ఎందుకు జరగలేదండి అంటే ఆ టైంలో పార్లమెంట్ కానీ ఏమీ లేవు కాబట్టి. సో ఇట్ వాజ్ రిటన్ బై ద బ్రిటిషర్స్. అదేంటి సార్, బ్రిటిషర్స్ రాసిన యాక్ట్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు? అఫ్కోర్స్ నిజంగా బ్రిటిషర్స్ని పంపించేసి మనం ఇండిపెండెన్స్ తీసుకున్నాం. దాంతోపాటుగా అప్పట్లో ఉన్న యాక్ట్స్ చాలా కూడా మనం యాస్టీజ్గా కాపీ పేస్ట్ చేసామండి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా బ్రిటిషర్స్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా రాశారు చాలా యాక్ట్స్ని. అంటే విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. ఒక సొసైటీకి ఎలాగైతే యూస్ఫుల్ అవుతుందో అలాంటి యాక్ట్స్ చాలా రాశారు వాళ్ళు. అలాంటి వాటిలో కొన్ని యాక్ట్స్ని మనం బెస్ట్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండిపెండెన్స్ తర్వాత కూడా వాటిని అలాగే లైక్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం విత్ సమ్ మైనర్ మోడిఫికేషన్స్. అర్థమవుతుందా? చిన్న మోడిఫికేషన్స్ చేసి సో వీ ఆటోమేటికల్లీ క్యారీ ఫార్వర్డ్ టు ద ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా అదే యాక్ట్ని ఫాలో అవుతున్నాం. అలాంటి యాక్టే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. యాక్చువల్గా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వాజ్ రిటర్న్ బై ద బ్రిటిషర్స్. కానీ అందులో ఉన్న ఎసెన్స్ అనేది నిజంగా సొసైటీలో బెస్ట్గా యూజ్ అవుతుంది కాబట్టి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాకి తగ్గట్టుగా కొన్ని చేంజెస్ చేసి యాజ్ ఇట్ ఈస్గా దట్ వాజ్ రిప్రజెంటెడ్, దట్ వాజ్ యాజ్ ఇట్ ఈస్లీ కాపీ పేస్ట్ టు ద ఇండియన్ యాక్ట్స్లో కాపీ పేస్ట్ చేసాం. దట్స్ వై ఇయర్ ఇప్పటి వరకు చేంజ్ చేయలేదు మనం. ఇయర్ ఎందుకు చేంజ్ చేయలేదని అంటే నిజంగా యాక్చువల్గా 1947 తర్వాత రాలేదు యాక్ట్. 1947 కంటే ముందుగానే ఉంది కాబట్టి 1872 ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ అలాగే కంటిన్యూగా వచ్చేసింది. యాక్టే కాపీ పేస్ట్ చేసామండి, ఇయర్ ఎందుకు చేంజ్ చేయడం? ఇంకా అవునా? మీరు ఏదైనా ఒక కొత్త యాక్ట్ రాస్తే ఇయర్ ఇవ్వాలి. కొత్త యాక్ట్ రాయలేదు కదా మనం, ఉన్న యాక్ట్ని తీసుకున్నప్పుడు ఉన్న ఇయరే ఇవ్వాలి. ఇయర్ అనేది చేంజ్ చేయకూడదు కాబట్టి. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1872 అండ్ ద సేమ్ నేమ్ అలాగే కంటిన్యూ అయింది. కాకపోతే చిన్న చేంజెస్ చేసాం. మన ఇండియన్ సొసైటీకి తగ్గట్టుగా కొన్ని చేంజెస్ ఉంటాయి కదా. మనకు వచ్చిన ఇండిపెండెన్స్కి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రాసిన కొన్ని థింగ్స్ని బేస్ చేసుకొని వీ హావ్ మేడ్ సమ్ చేంజెస్. అదవుతుందండి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 బేసిక్ ఇంట్రడక్షన్. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ మెటీరియల్, సో యూ విల్ గెట్ ఇట్. చూడండి ఏముందో.
ది లా ఆఫ్ కాంట్రాక్ట్ ఇంట్రొడక్షన్. The law of contract constitutes the most important branch of mercantile or commercial law. It was formed on April 25th, 1872 and came into force on 1st September 1872. అంటే ఏంటండి, యాక్చువల్గా ఫామ్ చేసింది ఏప్రిల్ 15th ఫామ్ చేశారు దీన్ని, ఈ యాక్ట్ని. కానీ కమింగ్ టు ఫోర్స్ అంటే యాక్ట్లోకి వచ్చినప్పుడు సెప్టెంబర్ 1, అంటే మేబీ సైన్ చేసి ఈ రోజు నుంచి కూడా ఇట్ విల్ బి వ్యాలిడ్ అని చెప్పిన డేట్ ఏంటండి అంటే September 1st, 1872. ఓకేనా. The act mostly deals with the general principles and rules governing the contracts. మన యాక్ట్ పేరు ఏంటండి? యాక్ట్ పేరేంటి? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. అంటే దేంట్లో యాక్చువల్గా ఈ యాక్ట్లో ఏముంటుంది జనరల్గా, అసలు కాంట్రాక్ట్స్ అంటే ఏంటి, కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయి, వాటి రిలేటెడ్గా మనం ఇక్కడ చదువుకోబోతున్నాం. మీకు తెలుసో తెలియకుండా రెగ్యులర్గా కాంట్రాక్ట్స్లో ఎంటర్ అవుతూనే ఉంటారండి. అర్థమవుతుందా? ఆ కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి యొక్క నేచర్ ఏంటి, అలాంటి కాంట్రాక్ట్స్ ఉన్నప్పుడు మీకు ఎలాంటి రైట్స్ ఉంటాయి, ఎలాంటి ఆబ్లిగేషన్స్ ఉంటాయి అనేదే ఈ టోటల్ యాక్ట్. ఓకేనా. ది యాక్ట్ మోస్ట్లీ డీల్స్ విత్ ద జనరల్ ప్రిన్సిపల్స్ అండ్ ద రూల్స్ గవర్నింగ్ ద కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్స్ రిలేటెడ్గా ఈ యాక్ట్ ఉంటుంది. అండ్ ద యాక్ట్ ఈజ్ డివిజబుల్ ఇంటూ టూ పార్ట్స్ కింద డివైడ్ చేశారండి. ద ఫస్ట్ పార్ట్ ఈజ్ సెక్షన్ 1-75 డీల్స్ విత్ ద general principles of the law of contract and thereof applies to all the contract irrespective of the their nature. మిగతావన్నీ కూడా జనరల్గా ఉంటాయి, తర్వాత చదువుకుందాం. సెకండ్ పార్ట్ ఈజ్ డీల్స్ విత్ సర్టెన్ స్పెషల్ కైండ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ లైక్ ఇండెమినిటీ, గ్యారంటీ, ఇవన్నీ మన చాప్టర్స్ అండి. అదవుతుందా? ఇవన్నీ మనం సింగిల్ చాప్టర్ కింద నేర్చుకుంటాం. ఓకే, అండి. సో తర్వాత కాంట్రాక్ట్ ఈజ్ ద మోస్ట్ యూజువల్ మెథడ్ ఆఫ్ డిఫైనింగ్ ద రైట్స్ అండ్ డ్యూటీస్ ఇన్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారండి, రెగ్యులర్గా కాంట్రాక్ట్స్లో ఎంటర్ అవుతూనే ఉంటారు. ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఎవరో ఒకరు గూడ్స్ సప్లై చేస్తారు కదా. మీరు కూడా కొంతమందికి గూడ్స్ సప్లై, మీరు కూడా కొన్ని గూడ్స్ అనేది సేల్ చేస్తానని కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతూ ఉంటారా? ఇలా రెగ్యులర్గా మనం కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతూనే ఉంటాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే రెగ్యులర్ కాంట్రాక్ట్స్ ఉంటూనే ఉంటాయి. సో వాటి రిలేటెడ్గా మనం ఇక్కడ నేర్చుకోవద్దాం. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 కోడిఫైస్ ద లీగల్ ప్రిన్సిపల్స్ దట్ గవర్న్ ది కాంట్రాక్ట్స్. అసలు కాంట్రాక్ట్ అంటే ఏంటని చెప్తుంది. The act basically identifies the ingredients of a legally enforceable valid contract in addition to the dealing. So something అవన్నీ మీకు ఇప్పుడు చదివిన అర్థం కాదండి. సో నాకు ఒకటి చెప్పండి, కాంట్రాక్ట్ అని ఎప్పుడైనా విన్నారా? మీరు విన్నారా? వినే ఉంటారు కదండి. కాంట్రాక్ట్ అంటే జనరల్గా వినుంటారు. సో మన ఇద్దరి మధ్యలో కాంట్రాక్ట్ జాగ్రత్తగా అంటే మీరు జనరల్గా కూడా యూస్ చేస్తుంటారు కదా. ఈ కాంట్రాక్ట్ మన ఇద్దరి మధ్యలో ఉండాలి, మన ఫ్రెండ్కి చెప్పొద్దు, ఇలా మాట్లాడుకుంటారా? ఎగ్జాక్ట్లీ. అగ్రిమెంట్ అని ఎప్పుడైనా విన్నారా? ఈ అగ్రిమెంట్ మన మధ్యలోనే ఉండాలి, ఎవరికి షేర్ చేయొద్దు. రెండింటికి డిఫరెన్స్ ఉందండి? రెండు సేమా మీ ఒపీనియన్లో? రెండు సేమా డిఫరెంటా? జస్ట్ ఏంటండి డిఫరెంట్. ఇంకా అండి మీరండి? జస్ట్ సిమిలర్గా ఉన్నాయి. ఏంటండి డిఫరెంట్ అండి? ఓకే, డిఫరెంట్ అని చెప్తున్నారు. ఇంకా అండి? ఓకే, చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ అండి, ఒక ఫన్ ఎగ్జాంపుల్. ఒక 2 నేమ్స్ తీసుకుందాం. చెప్పండి, ఒక 2 నేమ్స్ చెప్పండి. ఒక హీరో, హీరోయిన్ నేమ్ చెప్పాలి. చెప్పండి, మీ ఫేవరెట్ హీరో, మీ ఫేవరెట్ హీరోయిన్ నేమ్ చెప్పండి. రామా అండి? హీరోయిన్ పేరండి? ఏదైనా మూవీలో యాక్ట్ చేసిన మూవీ ఉంటుంది కదా, చెప్పండి, పర్లేదు. ఎవరండి? ఎవరైనా పర్లేదండి, అలా కాదు, మ్యాచ్ చేయాలి. ఏదైనా మూవీ ఉంటుంది కదా. రామ్ సీతానా? ఏంటండి మీరు దేవుల్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సీతారామం మూవీయా? అంతేనా? సీతారామం మూవీలో రామ్ సీత అంటండి. సో మూవీ రిలేటెడ్. సో ఇది మూవీలాగే చూడండి. ఇప్పుడు రామ్ ఏం చేశారండి అంటే సీతకి ప్రపోజ్ చేశారండి. ఓకేనా? అయితే ప్రపోజ్ చేస్తే ఏమవుతుంది? సీత ఐదర్ యాక్సెప్ట్ అన్నా చేసి ఉంటారు, లేదా
రిజెక్ట్ అన్నా చేసి ఉంటారు, అవునా కదా? సీత కెన్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందండి? ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఏంటండి? ఓకే, మీరు నెక్స్ట్కి వెళ్ళిపోతున్నారా? చదివేశారా ముందుగానే? ఓకే. జనరల్గా యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది? రామ్ మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు, బటర్ఫ్లైస్ వస్తున్నాయి అక్కడ, ఓకేనా? సో అయితే ఇక్కడ ప్రపోజ్ చేశారు, ప్రపోజ్ చేసినందుకు షీ కెన్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. ఒకవేళ యాక్సెప్ట్ చేశారనుకోండి, ఇఫ్ షీ యాక్సెప్టెడ్ దెన్ వీళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేసిన వెంటనే ఇంకేమవుతుందండి? లవ్ స్టార్ట్ అవుతుంది, అంతే కదా? సో అలా స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇట్ విల్ క్రియేట్ ఏ లవ్లో ఎలా ఉంటుంది? ప్రామిసెస్ చేస్తూ ఉంటారు. చేస్తారండి? చూడరా మూవీస్లో మీరు? ప్రామిస్ ఉంటుందా? ప్రామిస్ ఎలా ఉంటుంది? సో లైఫ్లో ఏంటండి డైలాగ్స్ కొంచెం చెప్పండి. ఏంటండి? మంచిగా చూసుకుంటాను, సో లైఫ్లో ఏది ఏది ప్రాబ్లం వచ్చినా కానీ సో నీ తోడు నేను ఉంటాను, ఇలాంటి చెప్తారండి. సో నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నా ప్రాణం డైలాగ్స్ చెప్పండి కొన్ని చెప్తారా? అవన్నీ ఏంటండి? ప్రామిసెసే, అవునా కదా? ప్రామిస్ అంటే అదే కదా. సో ఐ విల్ టేక్ కేర్, నేను ఇలా చూసుకుంటాను, అలా చూసుకుంటాను, ఇవన్నీ చెప్తారా? అది కామన్. ప్రామిస్ ఈజ్ మ్యాండేటరీ. ఇప్పుడు ప్రామిస్ కూడా ఉంది, బట్ ప్రామిస్ ఒకటి ఉంటే సరిపోతుందా? జస్ట్ మీరు ప్రామిసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు రామ్, సరిపోతుందండి? ఓన్లీ ప్రామిసెసే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను అలా చూసుకుంటాను, అలా సరిపోతుందా? ప్రామిస్ ఒకటే సరిపోదు. ఏం కావాలండి? ఏం కావాలండి? చెప్పండి. మనీ కూడా కావాలి. మనీ లేకుండా లవ్ ఉంటుందండి? ఉంటుందా? ప్యూర్ లవ్లో ఉంటుందా అలాగా? కాదు కదా. అంటే జనరల్గా ఏంటి, సమ్ కన్సిడరేషన్ కావాలి కదా. గిఫ్ట్స్ కొంటూ ఉండాలి, సో లైక్ బర్త్డే పార్టీస్ చేస్తూ ఉండాలి, అటు ఇలా ఏదైనా ఉంటే కంపల్సరీగా ఫైనాన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుందా లేదా? సో దట్ ఈజ్ అంటే లాలో మనం మనీలా చదవమండి, మనీని మనం కన్సిడరేషన్ అంటాం. మనీ ఏదైతే ఉందో మనం మనీ అని చదవకూడదు, లాలో ఒక టర్మ్ ఉంది దానికి, దట్ ఈజ్ కన్సిడరేషన్. అంటే రామ్ సీతాకి ప్రపోజ్ చేసినప్పుడు ఒకవేళ సీత యాక్సెప్ట్ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఏమవుతుంది? సో ప్రామిస్ క్రియేట్ అవుతుంది, ఇద్దరు కూడా ప్రామిసెస్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక ప్రామిస్ సరిపోతుందా? కాదు కదా. కంపల్సరీగా ఏముండాలండి? కన్సిడరేషన్ లేకపోతే నడుస్తుందా? నడుస్తుందా అండి? దట్స్ ఇట్. సో కన్సిడరేషన్ కూడా ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడరేషన్ కూడా ఉంటే దెన్ నెక్స్ట్ ఇంకేంటి? సో సమ్ ఇయర్స్ అయిపోయాయి, ఒక 20-30 ఇయర్స్ వచ్చేసారండి. సో దెన్ దే వాంట్ టు మ్యారీ, ఓకేనా? మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వీళ్ళిద్దరు అగ్రీ అవ్వాలి కదా. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే యాజ్ ద బోత్ పార్టీస్ ఆర్ అగ్రీడ్. వాళ్ళిద్దరు కూడా అగ్రీ అయ్యారండి, రామ్ సీత ఇద్దరు కూడా అగ్రీ అయ్యారు. అచ్చా, వీళ్ళిద్దరు అగ్రీ అయితే సరిపోతుందా? మరి ఇంకెవరు అగ్రీ అవ్వాలండి? ఎగ్జాక్ట్లీ పేరెంట్స్ ఉన్నారు కదా, అవునండి. పేరెంట్స్ చూసుకుంటారు కదా ఇలాంటివి ఏమైనా ఉంటే. సో దట్స్ వై కంపల్సరీగా పేరెంట్స్ యొక్క పర్మిషన్ కూడా తీసుకోవాలి. పేరెంట్స్ లేకుండా మ్యారేజ్ చేసుకుంటారా? జరగదు కదా. దట్స్ వై అంటే ఇంత చేసినందుకు సో కంపల్సరీగా సో ఎన్ఫోర్సబిలిటీ అంటాం దీన్ని. అంటే ఏంటండి? పేరెంట్స్ పర్మిషన్ ఈజ్ అ మ్యాండేటరీ. పేరెంట్స్ పర్మిషన్ ఉందనుకోండి, దెన్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వ్యాలిడ్ మ్యారేజ్. అంటే లీగల్గా, లేదా లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అనుకోండి, లీగల్గా మ్యారేజ్ జరగాలి. నిజంగా ఏదైనా రిజిస్టర్ ఆఫీస్లోనో లేకపోతే నిజంగా ఒక ఫంక్షన్ హాల్లోనో మ్యారేజ్ జరిగితే అది లీగల్ అవుతుంది. అది జరిగితే దెన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు దాన్ని ఏమంటామండి ఇప్పుడు మనం? మ్యారేజ్ అంటాం, ఓకేనా? దాన్నే మనం ఇక్కడ లాలో ఏమంటున్నాం? కాంట్రాక్ట్ అంటున్నాం. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంట్రాక్ట్. అర్థమవుతుందా? దట్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంట్రాక్ట్. ఇప్పుడు మళ్ళీ చూడండి ఎగ్జాంపుల్. రామ్ సీతకి ప్రపోజ్ చేశారు, సీత యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేస్తే ఏం క్రియేట్ అవుతుంది? వాళ్ళిద్దరి మధ్యలో ప్రామిసెస్ స్టార్ట్ అవుతాయి. ఇంకా ప్రామిసెస్ జనరేట్ అంటే ఒకరికొకరు ప్రామిసెస్ చేసుకుంటూ ఉంటారా? అవునండి, అది బేసిక్. బట్ కానీ ఓన్లీ ప్రామిసెస్ చేసుకుంటే నడుస్తుందా? కంపల్సరీగా క్యాష్ కూడా నడవాలి కదా. సో క్యాష్ నడవాలంటే దాన్ని మనం కన్సిడరేషన్ అంటాం. టోటల్ లాలో కూడా ఎక్కడ కూడా మనీని మనం మనీ అని కాకుండా కన్సిడరేషన్ అని చదువుతాం. సో కన్సిడరేషన్. ఆ తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండి. చాలా ఇయర్స్ వీళ్ళు నిజంగా స్ట్రాంగ్గా ఉండగలిగారు. సో ప్రామిస్ కూడా ఉంది, కన్సిడరేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. సో సెటిల్ అయిపోయారు. సో అలాగే నౌ దే వాంట్ టు డూ ద మ్యారేజ్ చేయాలంటే వాళ్ళిద్దరు అగ్రీ అవ్వాలి.
దాన్ని మనం అగ్రిమెంట్ అంటున్నాం. ఆ తర్వాత ఓన్లీ అగ్రి అయితే సరిపోతుందా? కాదు కదా, లీగల్గా మ్యారేజ్ జరగాలి. అలా లీగల్గా ఎన్ఫోర్సిబిలిటీ ఏదైతే ఉందో ఆ లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ అయితే దట్ విల్ బి కాల్డ్ యాజ్ మ్యారేజ్. దాన్ని మనం కాంట్రాక్ట్ అంటాం. అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మళ్ళీ చూడండి. ఇక్కడ రామ్ ఎవరైతే ఉన్నారో ఈ రామ్నే మనం ఏమంటామని అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఆఫరర్, సీతాన్ని ఏమంటామని అంటే ఆఫరీ అంటాం. ఆఫరర్, ఆఫరీ. ఇక్కడ ఆఫర్ చేసింది ఎవరు? రామే కదా ఫస్ట్ ఆఫర్ చేసింది. అందువల్ల అతను ఏమండాలండి అంటే ఆఫరర్ అని చెప్పాలి. ఎవరికి ఆఫర్ చేశారు? సీత కదా. సీత విల్ బి కాల్డ్ యాజ్ ఆఫరీ. ఆఫరీ. సేమ్ ఇక్కడ ప్రపోజ్ అంటే దీన్ని మనం ఆఫర్ అంటాం. అంటే ఆఫర్ వాజ్ గివెన్ బై ఆఫరర్ టు ది ఆఫరీ. ఆఫరర్ ఆఫరీకి లైక్ ఒక ఆఫర్ ఇచ్చారండి. ఆ ఆఫర్ ఇచ్చినప్పుడు ఇట్ విల్ ఆ ఆఫర్ ఏదైతే ఇచ్చారో ఇది యాక్సెప్ట్ చేసిన వెంటనే, ఆఫర్ యాక్సెప్ట్ చేసిన వెంటనే దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ ప్రామిస్. దాన్ని మనం ప్రామిస్ అంటాం. అంటే లైక్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఈసారి ఈ ఎగ్జాంపుల్ పక్కన పెట్టేసేయండి. రామ్ ఏం చేద్దాం అనుకున్నారండి అంటే రామ్ దగ్గర ఒక కారు ఉందండి. రామ్ ఈజ్ హోల్డింగ్ వన్ కార్. కార్ లాగే ఉందండి. ఓకేనా? రామ్ దగ్గర ఒక కారు ఉంది. సో అతను ఏం చేస్తున్నారండి అంటే ఈ కార్ని సీతాకి సేల్ చేస్తా అని చెప్పారు. ఆఫర్ ఎవరు ఇస్తున్నారు ఇక్కడ? రామ్ సీతాకి ఏం ఆఫర్ ఇస్తున్నారు? ఈ కారు సేల్ చేస్తానని ఆఫర్ ఇస్తున్నారు. ఓకేనా? ఐ విల్ సెల్ దిస్ కార్ టు సీత. సీతాకి సేల్ చేస్తానని ఒక ఆఫర్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటండి అంటే సీతాకు చెప్పిన వెంటనే సీత ఏం చేశారు? ఎస్ నేను ఆ కారు కొంటాను అని చెప్పారు. యాక్సెప్ట్ చేశారు. దెన్ ఇట్ క్రియేట్స్ ఏ ప్రామిస్. అంటే ఒక ప్రామిస్ క్రియేట్ అవుతుంది. అంటే ప్రామిస్ అంటే ఏంటండి? సో సీత కంపల్సరీగా ఎస్ నేను ఆ కారు కొంటానని, లేకపోతే లైక్ రామ్ వచ్చేసరికి కార్ సేల్ చేస్తానని వాళ్ళిద్దరి మధ్యలో ఒక ప్రామిస్ క్రియేట్ అయింది. అవునా కదా? ఆ తర్వాత ప్రామిస్తోనే సరిపోతుందా? కన్సిడరేషన్ కూడా ఉండాలి కదా. కన్సిడరేషన్ అంటే ఈ కార్ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఇవ్వకూడదు. ఫ్రీగా ఇచ్చేస్తారా? సీతకు ఫ్రీగా ఇస్తే అది కాంట్రాక్ట్ అవ్వదు. ఫ్రీగా ఇవ్వకూడదు. ఆ కార్ అనేది ఎంతో కొంత కన్సిడరేషన్ కలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ముందుగానే చెప్పారు నేను ఈ కార్ అనేది 3,50,000కి సేల్ చేస్తానని చెప్పారండి. ఐ విల్ సెల్ దిస్ కార్ ఫర్ రూపీస్ 3,50,000. 3,50,000కి సేల్ చేస్తానని చెప్పారు. అంటే కన్సిడరేషన్ కూడా ఉందా? కన్సిడరేషన్ ఎవరికి పే చేయాలి ఈ సిచ్యువేషన్లో? సీత రామ్కి పే చేయాలి. రామ్ ఏమో కార్ ఇవ్వాలి ఎవరికి? సీతకి. సీతనేమో 3,50,000 రామ్కి ఇవ్వాలి. కన్సిడరేషన్ ఉందా ఇక్కడ? సీత కన్సిడరేషన్ ఏంటి? కార్. రామ్కి కన్సిడరేషన్ ఏంటి? 3,50,000. ఇద్దరికి కన్సిడరేషన్ ఉందా? ప్రామిస్ ఉంది. ఆ ప్రామిస్కి కన్సిడరేషన్ కూడా అటాచ్ అయింది కాబట్టి దట్ విల్ బి కాల్డ్ యాజ్ అగ్రిమెంట్. దాన్నే మనం అగ్రిమెంట్ అంటాం. ఒక అగ్రిమెంట్ ఫామ్ అయిపోయింది. ఇద్దరు యాక్సెప్ట్ చేశారు. కన్సిడరేషన్ కూడా ఉంది కాబట్టి, ప్రామిస్ కూడా ఉంది, ప్రామిస్కి కన్సిడరేషన్ కూడా ఉంది కాబట్టి దట్ విల్ బి కాల్డ్ యాజ్ అగ్రిమెంట్. అండ్ ఆ అగ్రిమెంట్కి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అటాచ్ చేస్తే, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అంటే ఇలా కార్ సేల్ చేయడం లీగలా ఇల్లీగలా? లీగలే. అలా లీగల్ ఎన్ఫోర్సబిలిటీ చెక్ చేసే కొన్ని కండిషన్స్ ఉంటాయి, తర్వాత చదువుదాం. ఆ కండిషన్స్ అన్నీ కనుక వ్యాలిడ్ అయిపోతే దెన్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ బికమ్ ఏ కాంట్రాక్ట్. అంటే కాంట్రాక్ట్ వేరు, అగ్రిమెంట్ వేరు. చదువుతుందా? అగ్రిమెంట్ అవ్వాలంటే జస్ట్ ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ ఉంటే అగ్రిమెంట్ అయిపోతుంది. అదే కాంట్రాక్ట్ అవ్వాలంటే అగ్రిమెంట్ అవ్వాలి, దాంతోపాటుగా లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి. ఒక మ్యారేజ్ అవ్వాలంటే కంపల్సరీగా వాళ్ళిద్దరు అనుకుంటే అవ్వదండి, లీగల్గా జరగాలి. దెన్ ఓన్లీ మ్యారేజ్ అవుతుంది, అది వ్యాలిడ్ మ్యారేజ్ అవుతుంది. అర్థమవుతుందా? జస్ట్ మీరు అనుకుంటే సరిపోతుందా? పర్సన్స్ సీతారాం అనుకుంటే సరిపోతుందా? కాదు కదా. ఒక మ్యారేజ్ జరగాలి, లీగల్గా జరగాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ కాంట్రాక్ట్. అవుతుందా? ఇప్పుడు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, అగ్రిమెంట్ అవ్వాలంటే ఏమేమి ఉండాలండి? ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ ఉండాలి. కాంట్రాక్ట్ అవ్వాలంటే అగ్రిమెంట్ ప్లస్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటే దట్ విల్ బి కాల్డ్ యాజ్ కాంట్రాక్ట్. ప్రామిస్ అవ్వాలంటే ప్రామిస్ ఎలా అవుతుంది? ఆఫర్ కూడా ఉండాలి, యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి. ఇతను ఆఫర్ చేశారా? రామ్ సీత యాక్సెప్ట్ చేశారా? ఆఫర్ యాక్సెప్టెన్స్ రెండు ఉన్నాయా? రెండు అయినప్పుడే కదా మనం ప్రామిస్ రాసుకున్నాం. ప్రామిస్ ఎప్పుడు వచ్చిందండి? ఆఫర్ ఉంది, ఆ ఆఫర్కి యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది.
దెన్ ఇట్ ఆటోమేటికల్లీ క్రియేట్స్ ఎ ప్రామిస్. ఆ ప్రామిస్కి కన్సిడరేషన్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్కి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ యాడ్ చేస్తే ఏమొస్తుంది? కాంట్రాక్ట్. సో అదే టర్మ్స్ అండి, క్లియర్గా రాసుకోవచ్చు ఇక్కడ. ప్రామిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చండి ఫార్ములాలో రాయాలంటే? ఆఫర్ ప్లస్ సూపర్ అండి. ఆ తర్వాత అగ్రిమెంట్ అంటే ఏంటండి? సూపర్ అండి. ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్. గుడ్. అండ్ వాట్ అబౌట్ కాంట్రాక్ట్? సూపర్ అండి. అగ్రిమెంట్ ప్లస్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. అగ్రిమెంట్ ప్లస్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. అర్థమైందండి? మన చాప్టర్ పేరేంటి? కాంట్రాక్ట్ అంటే ఏంటో అర్థమైందా మీకు? కాంట్రాక్ట్ అంటే ఏంటో అర్థమైందా? డెఫినేషన్ అర్థమైందా? ఆఫర్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి, దెన్ ఇట్ విల్ బికమ్ ప్రామిస్. ఆ ప్రామిస్కి కన్సిడరేషన్ యాడ్ చేస్తే అగ్రిమెంట్ అవుతుంది. ఆ అగ్రిమెంట్కి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అటాచ్ చేస్తే కాంట్రాక్ట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ కాంట్రాక్ట్ మీన్స్ యాజ్ పర్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ ఉంటే అడగండి. ఎగ్జాంపుల్ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకుంటూ ఉండండి, మీకు గుర్తుండే విధంగా. అల్టిమేట్గా నెక్స్ట్ టైం మీరు ఎప్పుడన్నా రివైజ్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వాలి. అలా అర్థమయ్యే విధంగా ఎలా నోట్ చేసుకున్నా ఓకే. ఓకేనా? అర్థమైందండి? ఫార్ములాస్ అర్థమయ్యా? సో టోటల్గా టుడే సెషన్లో వి స్టార్టెడ్ విత్ ద అసలు లా అంటే ఏంటనేది స్టార్ట్ చేసామండి. సో అసలు లా అనేది ఎందుకు, వాట్ ఈస్ ద పర్పస్, ఎందుకు అనేది ఒక బ్రీఫ్ ఐడియా తెచ్చుకున్నాం. ఆ తర్వాత అసలు ఒక యాక్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. సో బిల్ పాస్ అవుతుంది, పార్లమెంట్లో అప్రూవల్ తీసుకుంటారు, ఆ తర్వాత ప్రెసిడెంట్ సైన్ చేయాలి, దెన్ ఇట్ విల్ బికమ్ ది యాక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వి స్టార్టెడ్ విత్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. 1872 అని ఎందుకు వచ్చారని అంటే దిస్ వాజ్ రిటర్న్ బై ద బ్రిటిషర్స్. ఈ యాక్ట్ రాసింది బ్రిటిషర్స్ కాబట్టి 1872 అలాగే వచ్చేసింది మనకి. ఆ తర్వాత అసలు కాంట్రాక్ట్ అంటే ఏంటి, అగ్రిమెంట్ అంటే ఏంటి. సో ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రామిస్. ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అగ్రిమెంట్ ప్లస్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంట్రాక్ట్. ఓకే, అర్థమయ్యే బేసిక్ టర్మ్స్ అన్ని కూడా. ఇంతవరకు ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో విల్ స్టార్ట్ విత్ ద రిమైనింగ్ కాన్సెప్ట్స్. ఓకేనా? ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. జూమ్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. జూమ్లో వాళ్ళు ఎనీ డౌట్స్? లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఓకేనండి, గుడ్. క్లియర్ అండి? పర్ఫెక్ట్. దట్స్ ఇట్. సో ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ అండి. అంటే టోటల్లీ కాంట్రాక్ట్ యాక్ట్ అంతా కూడా కాంట్రాక్ట్ అంటే మన నేమే కాంట్రాక్ట్ యాక్ట్ కదా. అంటే కాంట్రాక్ట్ అనేది మనం ఎవ్రీవేర్ టోటల్ చాప్టర్లో చదువుతూనే ఉంటాం. అంటే ఈ ఎగ్జాంపుల్ ప్రతి చాప్టర్లో మీకు యూజ్ అవుతుంది. ఓకే,
సో ఇంకా మనకి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్, ఇన్ ద నెక్స్ట్ క్లాస్.